అదేంటి బాగారు పిల్లలు మారిపోయారేంటి? వాళ్ళు అలాగే ఇష్టపడారు బాబు. వాళ్ళు అలాగే ఇష్టపడరు ఏంటి? నా కొడుకు మీ కూతురు కదా చేసుకోవాల్సింది. మీ అబ్బాయి కూడా మా తమ్ముడు కూతుర్ని ఇష్టపడాడు బాబు గారు. మా అబ్బాయిని అది కాదు బాబు గారు, పిల్లలు వాళ్ళ వాళ్ళ మనసు. అంటే నీకు తెలుసు అన్నమాట. అంటే బాబు గారు అది అంటే నాకు చెప్పలేదు అన్నమాట. చెప్తే మీరు కంగారు పడతారు. దొంగ నాటకాలు ఆడమాకోయో. ఇదిగో ఈ చుట్టుపక్కల 10 రోజుల్లో ఎవరినైనా సరే అరే తూరే అన్నాను కానీ నిన్ను మాత్రం రంగారావు గారు బావ గారు అని పిలిచాను. మంచోడివే మహానుభావుడు మేళ మీద ఎక్కించుకుంటే కిందకి సారి నడ్డిర కొడతావా? నీ కూతురు నా కొడుకు చేతనం అని చెప్పి సంకలాగా వేసుకుని శుభలాకలు పనిచేసి ఊళ్ళో పిలిపించుకుంటే ఈ రోజులో నేర్ప చేస్తావా? ఏం పెద్ద మనిషి అయ్యాను నానా మావయ్య గారి గురించి అసహ్యంగా మాట్లాడుతూ. మావయ్య వత్తాసు పలుకుతున్నాడండి వత్తాసు. యారా అంటే మీరు ఆడిని అని నాటకాలు అన్నమాట. నీ కాలు ఎరగటం, నువ్వు హాస్పిటల్ ఉంటావు, ఇదిగో ఈ మాయలు మారట్టుగా డాక్టర్ అంటావు. యారా నన్ను కోడిని పడుకోబెట్టేస్తావా? ఒరే నేను మెంటల్ మొండా కొడుకుంటారా కోడి ఎన్ని నాటకాలు ఆడారే. కన్న కొడుకు కన్న తల్లి కట్టుకున్న పిల్లలు అందరు కలిసి ఫోన్ బయలుదేరండి బాబు. పెళ్లి లేదు గిల్లి లేదు, తిన్నారు కదా. ఈ భాగవతం అంతా ఇంటికి వెళ్ళి తిందరిగేదాకా హరికథలకని చెప్పుకొని వెళ్ళండి. ఒరే రామలింగేశ్వరరావు ఏం బతుకు అయిపోయిందిరా నీ బతుకు. ఏంట్రా పెళ్లి కావాల్సి వచ్చింది నీకు? పెళ్లి పెట్లు మంచి పిల్లలు ఎప్పుడు మంచి కదా వెళ్ళాలవా చెప్పొచ్చు. నేను చెప్పేది విను బావా. ఏంట్రా నువ్వు చెప్పేది? మనిషివా పశువా చెప్తారు కదా నీకు? ఏ కొడతావేంటి? నార్మల్ ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు నువ్వు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు? రేపు మాపో పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితాలు నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం మన మర్యాద కోసం వాళ్ళ జీవితాలని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. అదృష్టం బాగుండి బట్టి రాత్రి విషయం బయటపడింది. అప్పుడు అర్థమైందిరా ఎంత పెద్ద తప్పు చేశారు అని. అసలు ఎవడో ముక్కు ముఖం తెలియదు నీ కొడుకుని అడిగాను రా, నా కూతురు నచ్చిందని చెప్పగానే చాలా సంతోషపడ్డాను. అంతేగాని గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నారా నా కూతుర్ని. దాని మనసు తెలుసుకోలేకపోయాను. కనీసం అబ్బాయి నచ్చాడని కూడా అడగలేదు. నేనే కదరా ప్రతి ఆడపిల్ల తండ్రి ఇలా ఆలోచిస్తున్నాడు. పిల్లవాడిని పిల్ల నచ్చిందని దేవుడిస్తాం అడుగుతుంటాం. కానీ ఆడపిల్లని అబ్బాయి నచ్చాడమ్మని ఒక్క మాట కూడా అడుగు. వాళ్ళ మనసు తెలుసుకో, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వం, వాళ్ళ ఇష్టాయిష్టాలు పట్టించుకో. ప్రతి దానికి ప్రిస్టేజీ. అసలు ఏంటయ్యా నీ తొక్కలో ప్రిస్టేజీ? పేకాడడం తాగడం భోగం మేడాలి ఇదేగా. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నీ కొడుకు కొడలు ఏడుస్తూ తాపడం చేస్తుంటే అప్పుడు నిలబడుతున్నా నీ ప్రిస్టేజీ. అసలు నీ కొడుకు నీ కళ్ళ ముందు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? రామలింగేశ్వరం నీకైనా నాకైనా నిజమైన ప్రిస్టేజీ మన పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడేనాయా. ఒక్కసారి వాళ్ళ ముఖం చూసి చెప్పు ఈ పెళ్లి వద్దని. నిజం